హాయ్ అండి, వెల్కమ్ టు హాల్ ఈజ్ వెల్. మీరు అందరూ బాగుండాలని కోరుకుంటానండి. ఈరోజు వీడియో ఏమిటి అంటే నేనండి కుకింగ్ తోటి అయితే మీ ముందుకు వచ్చానండి. ఆ కుకింగ్ ఏమిటి అంటేనండి మష్రూమ్స్ వేపిడి చూపిస్తాను మీకు. మష్రూమ్స్ అండి, ఇవైతే నేను వాష్ చేసుకున్నానండి. ఇవండి మీకు ఒకసారి చూపిస్తాను. ఈ మష్రూమ్స్ అండి, ఇదిగోండి ఈ పైపర ఉంటుంది కదా, ఈ పైపర అయితే ఇలా తీసేసుకోనండి. వీటిని రెండుగా మనం ముక్కలు చేసుకోవాలండి. ఇలా తీసేసుకోవాలన్నమాట. అప్పుడు ఈ పైన అంతా కూడా తెల్లగా క్లీన్గా ఉంటుందండి. మీకు ఇదంతా కూడా క్లీన్ చేసి చూపిస్తాను. ఇదిగోండి ఇలా అయితే క్లీన్ చేసుకున్నామండి. పైపర్ అంతా తీసామండి. అంటే నేను అలా లేసుల కింద లాగేసానమాట. ఇప్పుడైతే ఈ వేపుడిలో కావలసినవి మీకు నేను చూపిస్తానండి. ధనియాలు, జీలకర్రనండి. అంటే మనకి గ్రేవీని బట్టండి మనం తీసుకోవచ్చు అనమాట అండి. నేనైతే ఇంత తీసుకున్నానండి. అలాగే నూపప్పు అండి వేపేసాను అనమాట అండి. గుత్తి మూకుట్లో వేపేసి తీసుకున్నాను. ఎల్లుల్లిపాయి, ఎండుమిరపకాయ, 2 లవంగి మొగ్గలు, యాలక్కాయలునండి. అలాగే కొబ్బరికాయ ముక్కలండి, వెండి కొబ్బరికాయ ముక్కలు తీసుకున్నాను. కరివేపాకు, అంటే ఎండుమిరపకాయలండి మా ఇంట్లో నేను చూసుకోలేదండి, ఇవే ఉన్నాయన్నమాట. కారం సరిపోకపోతే నేను ఇది ఇంట్లో ఉన్న కారం వేసుకుందాం కదా అని చెప్పేసండి బౌల్లో తీసుకున్నాను. అలాగే పసుపండి, ఉల్లిపాయ కూడా వేస్తున్నానండి, బాగుంటుంది. ఇవైతే మిక్సీ ఆడుకోవాలండి మొత్తం. ధనియాలు, జీలకర్ర, నూపప్పు, అల్లం, ఇదిగోండి అల్లం చెప్పాను లేదా మీకు, అల్లం కూడా వేసుకోవాలి. ఇదిగోండి మిక్సీకి అయితే నేను కొడుతున్నాను. మెత్తగా కొట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ అయితే పోస్తున్నాను. ఇదిగోండి బాగా మెత్తగా అయిపోయింది అనమాట. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ 2 ముక్కలుగా కోసుకుందాం. ఇదిగోండి పెద్దగా అయితే ఇంకొకటి ఇలా కోసుకుంటే సరిపోతుందండి. ఇదిగోండి ముక్కలైతే ఇలా కోసానండి, చిన్న చిన్న పీసెస్ కింద అయితే కోసుకున్నాను. ఇవైతే ఇప్పుడు మనం నూనెలో వేపుకోవాలన్నమాట. ఆయిల్ పెట్టానండి, మరుగుతుంది. ఇప్పుడైతే మనం మష్రూమ్స్ ముక్కలను అయితే వేసుకుందాం. ఆయిల్ ఎక్కువే పడుతుందండి, ఎందుకంటే ఇవి వేగాలి కదా. ఇవి సేమ్ అండి, చికెను, మటను మనం వేపుడు ఎలా అయితే వేసుకుంటామో సేమ్ అలాగే ఉంటుందండి. అంతకన్నా రుచిగా అయితే ఉంటుంది. వేపుతున్నానండి. వీటిని అయితే మనం బాగా వేపుకోవాలండి. ఇందులో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి. ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు మనం బాగా వీటిని వేపుకోవాలి. ఈ ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. మష్రూమ్స్ లో ఉన్న వాటర్ అంతా కూడా చూసారండి ఎలా వచ్చేసిందో. ఇదంతా కూడా పోవాలన్నమాట. మనం పోయే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి మష్రూమ్స్ అయితే బాగా వేగిపోయినాయి, కలర్స్ కూడా మారినాయి. మనం పోసిన ఆయిల్ అంతా కూడా చూసారండి ఎలా అయితే పైకి వచ్చేసిందో. వాటర్ అంతా పోయి ఇలా ఇంతవరకు మనం అయితే వేపుకోవాలి. ఇప్పుడైతే మనం మసాలా వేసుకుందామండి. మనం మెత్తగా ఆడుకున్న మసాలా అయితే ఇప్పుడు నేను వేస్తాను. మసాలా వేస్తున్నాను. ఇవ్వండి వీటిని మళ్ళీ ఇలా మనం కలిపేసుకుందాం. సాల్ట్ అండి, సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇందాక మనం ముక్కల్లో వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకుందాం. కొంచెం వేస్తాను, ముక్కలకి బాగా పడుతుంది. మా అబ్బాయి కూడా వేపేస్తున్నాడండి. మంచి వాసన వస్తుంది కదా నాన్న, చాలా మంచి స్మెల్ వస్తుందండి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నానండి నేను. చిటికెడు పసుపు, ఉప్పు వేస్తాం కదా, పసుపు కూడా వేసానండి. కారం, ఎండుమిరపకాయలు వేసాం కదండి, ఒకసారి చూస్తాను. చాలకపోతే మట్టుకండి అప్పుడు నేను
ఉప్పు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోనాయండి. కారం అయితే పడుతుంది. కారం అయితే వేస్తున్నానండి. అంటే నా దగ్గర ఎండుమిరపకాయలు తక్కువ క్వాలిటీలో ఉన్న వాళ్ళు అయితే వేస్తున్నానండి. మీరైతే మొత్తం అంతా ఎండుమిరపకాయలు వేసేసుకుంటే ఇంకా బాగుంటుందండి వేపుడైతేనే. మనం అన్నీ వేస్తామండి ఇందులో. ఇప్పుడు మనం బాగా సిమ్లో పెట్టుకొని వేపుకుందాం. మష్రూమ్స్ వేపుడైతే అయిపోయిందండి. ఒకసారి చూడండి. నూనె అంతా మనం వేసిన ఆయిల్ అంతా కూడా చూసారా ఎలా పైకి వచ్చేసిందో. అయిపోయినట్టేనండి. ఫైనల్ గా నేనండి కరివేపాకు అయితే వేస్తాను. ఇదిగోండి. కరివేపాకు వేయడం వల్ల ఆ కరివేపాకులో ఉన్న స్మెల్ అంతా కూడానండి ముక్కలకు పట్టి ఇంకా మరింత రుచిగా అయితే ఉంటుందన్నమాట వేపుడి. ఒక్కసారి 2 నిమిషాలు మళ్ళీ వేపుకుందామండి. ఇలా వేపేసుకొని స్టవ్ అయితే ఆపేద్దాం. మష్రూమ్స్ వేపుడు అయితే అయిపోయిందండి. స్టవ్ అయితే ఆపేస్తాను. బగారా రైస్ అయితే చేశానండి. మష్రూమ్స్ వేపుట్లోకి బాగుంటుంది. ఇదిగోండి. ఇదేనండి ఈ వీడియో. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి. మా అబ్బాయి అయితే తింటున్నాడండి. ఎలా ఉందిరా? మొక్క చూపించమ్మా. అదిగోండి మటన్ మొక్క ఎలాగైతే ఉంటుందో అలా ఉందన్నమాట. ఎలా ఉందో మా అబ్బాయి చెప్తాడు. ఎలా ఉంది? సూపర్ ఉంది, బాగుంది.